నాగరాజ్ షోకి స్వాగతం సుస్వాగతం. స్వామి వివేకానంద కెరటాన్ని ఆదర్శంగా తీసుకోమంటారు. దేశాలకి జాతులకి కూడా వ్యక్తిత్వం ఉందంటారు. అది లేనినాడు జాతి నశిస్తుంది అని స్వామి వివేకానందుల వారి భావన. ఆయన ఒక్కో మాట ప్రతి వ్యక్తి మనసుని తూటాలా తాకుతుంది. అంతేకాదు, ఆ తూట మన మనసుని కదిలించి మస్తిష్కాన్ని కుదిపేస్తుంది. మందలో ఉండకు, వందలో ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం అస్సలు ఓడిపోకు. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి దేశానికి, జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయని నాడు ఆ జాతి నశించిపోతుంది. ఏ పని అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులు తనకిష్టంగా మలుచుకునేవాడే తెలివైనవాడు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వలన లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. కలంకిత హృదయాలకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు. తెలివైన వారు తమ పని తామే సాధించుకోవాలి. దేవునిపైన నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు. జీవితం పోరాటాల భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడటంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఉంది. దైవభక్తి, గురుభక్తులపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంతవరకు నీకెవరూ అపకారం చేయలేరు. పిరికితనం మనిషిని నిర్వీర్యులను చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం. ఎప్పుడు మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోండి. విశ్వాసమే బలం, బలహీనతే మరణం. సమాన భావం ఉన్న స్నేహం కలకాలం నిలబడుతుంది. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించాలి.
విజ్ఞానం ఒకరి నుండి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. స్వామి వివేకానందుల వారు ఆధ్యాత్మిక చింతనతో మనకందించిన ఈ సూక్తులు ప్రాతస్మరణీయాలు. ఇవి మన జీవితానికి వెలుగుబాటలు, వెలుగు బావుటాలు. ధన్యోస్మి. ధన్యవాదములు.